హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసల లవ్ అండ్ వార్ 53 ఎపిసోడ్ యార్. సరే అమ్మ రేపే పంతులు గారిని పిలుద్దాం. నువ్వేమంటావు అన్నయ్య? ముందో మాట చెప్పి ముందుకు వెళ్తే మంచిది అని బంగారం డాడీకి కాలు కలపరా మాట్లాడదాం అన్నారు బాలకృష్ణ. టెన్షన్‌గా చూసింది జాను. వీళ్ళు మాట్లాడితే తన డాడీ తప్పకుండా రిజెక్ట్ చేస్తాడని తెలుసు. తన బలవంతం మీద ఇక్కడికి రాగలుగుతుంది కానీ వీళ్ళ గురించి అయితే అస్సలు తనని ఊరు దాటనివ్వడు. అందుకే భయంగా చూస్తూ నేనే మాట్లాడతా బిగ్ డాడీ అని మెల్లగా అంది. మాతో మాట్లాడకపోయినా మేము చెప్తాం. చేయరా ఫోన్ అన్నారు భరద్వాజ్. చెయ్యి అంతగా ఏమైనా అంటే పర్సనల్‌గా మనం మాట్లాడదాం అని విదురు అనగానే తప్పక కాల్ చేసింది జాను. లాస్ట్ రింగ్‌కి లిఫ్ట్ చేసి తల్లి ఎప్పుడొస్తున్నావురా అని ప్రేమగా అడిగారు రవీంద్ర. డాడీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెయ్యవుతూ డాడీ వాళ్ళు మాట్లాడతారంట నీతో అని స్పీకర్ ఆన్ చేసింది. బంగారం నాకు ఎవరితో మాట్లాడాలని లేదురా. నువ్వు త్వరగా వచ్చేయి నీకో సర్ప్రైజ్ ఉంది ఇక్కడ అని చెప్పారు రవీంద్ర. ప్లీజ్ డాడ్ నా కోసం అని రిక్వెస్ట్ చేయగా అని మాత్రం అన్నాడు అతను. అన్నయ్య ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగారు. వరుసలు బంధాలు వద్దు విషయం చెప్పండి అని కఠినంగా వచ్చింది రవీంద్ర నుండి సమాధానం. కాదు అనుకుంటే రక్త సంబంధం తెగిపోతుందా ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు మాకు దూరంగా ఉంటావు చెప్పు. మన జాను ఒకరిని ఇష్టపడుతుంది. పేరు విదుర్. మన ఫ్యామిలీ ఫ్రెండే. దేవికి స్నేహితుడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అమ్మ ఆశపడుతుంది. నువ్వేమంటావు? కుదరదు అంటాను. నేను ఆల్రెడీ ఇక్కడ నా ఫ్రెండ్‌కి మాటిచ్చాను. నా కూతురిని తన ఇంటి కోడలిని చేస్తానని. త్వరలోనే వాళ్ళిద్దరి పెళ్లి అంటూ కోపంగా చెప్పి బంగారం నువ్వు టుమారో నా ముందుండాలి. కాదంటే నా గురించి తెలుసు కదా అన్నాడు రవీంద్ర. అదురుతున్న గుండెలతో డాడ్ నేను విద్యుని ప్రేమించాను అని చెబుతూనే కళ్ళనీరు కార్చేసింది జాను. రవి నా మనవరాలి పెళ్ళి నా ఇష్టం ప్రకారం జరుగుతుంది. ఇన్నాళ్ళు అన్నీ నీ ఇష్టాలు సాగించుకున్నావు. ఇక సాకో వచ్చి అక్షింతలు వేయి అంతే అని కాలు కట్ చేసింది పెద్దావిడ. అమ్మాయి ఏంటి అలా రెచ్చగొట్టావు? పంతానికి పోయే సమయం ఇది అని కోప్పడ్డారు బాలకృష్ణ. పెదనాన్న అని సైడ్ నుండి పిలిచాడు దేవ్. అందరూ అటు చూడగానే నాని చేసిందే కరెక్ట్. పెదడాడికి అలాగే సమాధానం చెప్పాలి. చిన్ను నువ్వు ఇలా వచ్చేరా ఎలా ఒప్పుకోవడం నేను చూస్తాను అని వెళ్ళాడు దేవ్. వీడు రవి అన్నయ్య కంటే తిక్కవాడవుతున్నాడేంటమ్మా అని తల పట్టుకున్నాడు భరద్వాజ్. పర్వాలేదు ఆ తిక్క కొన్ని లెక్కలుంటాయిలే అని గర్వంగా చెప్పి పంతులు గారిని పిలిపించు అని ఆర్డర్ వేసింది. అదంతా సైలెంట్గా చూస్తున్న చైత్ర ముందుకు వచ్చి పద జాను అని తీసుకెళ్ళింది. వెనుక విదురు వెళ్ళారు. తన మదిలో వేల ఆలోచనలు. జానికి ఉన్న ఒక్క బంధం దూరం చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని జానుని ప్రాణం పోయినా వదులుకోడు కూడా. మరి ఆయన ఎలా ఒప్పించాలి? భార్య దూరం అయ్యాక మరో మ్యారేజ్ చేసుకోకుండా ఒంటరిగా ఉన్న ఆయనకు తమిద్దరూ ఒక ఆలంబన కావాలి కానీ బాధ పంచేవాళ్ళు కాకూడదని దీనికోసం బాగా డిస్కస్ చేయాలని అనుకున్నాడు. అన్నయ్య అని దేవుని హక్ చేసుకుని ఏడ్చింది జాను. వెను నిమురుతూ నువ్వింత బేలదానివి ఎప్పుడయ్యావురా? దీంతో చెలిమి చేసే అని ముచ్చిమొహం పెట్టి చూస్తున్న చైత్రని ఉడికించాడు దేవ్. నాతో మాట్లాడకు నువ్వు అసలు అని కోపంగా అయింది చైత్ర. అబ్బో నీకు కోపం కూడా వస్తుందేంటే అని టీచేసి జాను కళ్ళు తుడిచి డాడీ మాటలకు భయపడకు ఏమీ కాదు అని లాలనగా చెప్పాడు. డాడీ గురించి నీకు తెలుసు కదా అన్నయ్య. ఏదైనా పంతం పడితే వదలడు అని వెక్కింది. తన పాకెట్ నుండి కర్చీఫ్ తీసి జాను కళ్ళు తుడుస్తూ నోసు చూడు చిలక ముక్కలు అయ్యింది అని నవ్వి దగ్గరకు తీసుకుని నువ్వెలా ఏడుస్తుంటే నాకేదోలా ఉందే. సమస్య వస్తే ఏడిస్తే పరిష్కారం కాదుమా. యుక్తితో దాన్ని సాల్వ్ చేసుకోవాలి అని చేత్తో తడుతూ అన్నాడు విదురు. ఎస్ బిగ్ డాడీని ఒప్పించే పూచి మాది. కానీ నువ్వు ముక్కు చేతకు అని నవ్వాడు. జాను ఏడుస్తుంటే బెంగగా చూస్తూ కాళ్ళ చుట్టూ తిరిగేస్తూ అరిచాడు లియో. నీ ఏడుపు మొహం వీడికి కూడా నచ్చలేదంట అని కవ్వించి అవును పొట్టుడా మన ఇంటి దొంగలొస్తే అలా సైలెంట్గా తమాషాగా చూస్తావేంట్రా నీకు బద్ధం ఎక్కువైంది కదరా అని వంగి డిప్ప మీద వాడు పీకాడు. రాగాలు తీస్తూ తినికేస్తూ చైత్ర మీదకి ఎగిరాడు లియో. వాడిని చేతుల్లో తీసుకుని ఈయన అంతేరా మనం అంటే చిన్నచూపు ఫ్రీగా దొరికేసాం కదా సార్కి అని మొహం ముడిచింది చైత్ర. కళ్ళు చిన్నగా చేసి చూస్తూ ఏంటి కౌంటర్లు వేస్తున్నావు? మంత్రితో అలా చెప్పాను అనే కదా. అవును అని మువ్వారింపుగా చైత్ర. దానికోసం మనం త్వరగా డీప్గా డిస్కస్ చేద్దాంలే అని కొంటిగా నవ్వాడు. బావా మేము ఇక్కడే ఉన్నాము అని అరిచాడు. కనిపిస్తుందిరా. నువ్వేమైనా భూతానివా కనిపించకపోవడానికి కొరువుదీయనివా కాల్చి దొబ్బుతూ ఉంటావు. నా పెళ్ళంతో సరసం ఆడడం లేదు. జస్ట్ సీఈఓ రొమాన్స్ అంతే అని నవ్వాడు. అదే రొమాన్స్ అని మొహం చిట్లించాడు ఇద్దరు. రే మడ్డి చతురత అంటే సరస సంభాషణ రా నీ అయ్యా. నీకు
అన్నీ నేర్పేసరికి నేను మర్చిపోయేలా ఉన్నా అని కరిచాడు. మొహం తిప్పి నవ్వుకుంది జాను. సరే మీరు వెళ్తే నా పెళ్ళాం డౌట్స్ క్లారిటీ చేసుకుంటా. అంటే కాళ్ళు పట్టుకుంటా బావా అని సాగదీశాడు. ఆ ఆ నందనందుడికే తప్పలేదు పాదసేవ నేనంతవాడిని చెప్పు అని పెదవి విరిచాడు దేవ్. నీలా చాలా కళ్ళున్నాయి బావో అని వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు విదురు. అరే గొప్ప విషయం కనిపెట్టావే అని కరిచి జానుని బయటకు తీసుకెళ్ళు. ఈ పొట్టోడిని కూడా తీసుకుపోండి. నా పెళ్ళాం దగ్గరుంటే గారాలపోతూ వదలడు. దేవ్ వైపు అదోలా చూస్తూ మరీ అడల్ట్ పోస్టర్వి అవుతున్నావు బావా. లియోని తీసుకుని పదవే ఇదో అన్రొమాంటిక్ ఫిలో అన్నేమో కళ్ళెం లేని గుర్రం అని సణుక్కుంటూ జానుని లాక్కుని పోయాడు విదురు. నీకు అసలు సిగ్గులేసేవా అని దబదబా బాధేసింది చైత్ర. గబాలను సందిట్లోకి లాక్కుని కొడుతుందమ్మా పిల్ల అంటూ నెక్ బోన్ మీద డీప్ కిస్ ఇచ్చాడు. నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు శివ అని డల్ అయింది. కొందరికి అలాగే చెప్పాలే బంగారం. వాడు ఎదవ. వాడు కూతురు అడ్డమైన తిరుగుల కోసం తెలిసి కూడా నాకు అంటగట్టాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు చూసావు కదా. మనకంటే ఏజెక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఒక ఆమెతో నా లైఫ్ అని చెప్పాలని అలా కలిసాము చేసుకున్నా అని చెప్పాను. నిన్ను తక్కువ చేయలేను కాదురా. నువ్వు తక్కువైతే నాకేం విలువ ఉంటుంది బంగారం. మనమిద్దరం ఒకటే. ఏదైనా ఇద్దరికి వర్తిస్తుంది. అది కష్టమైనా సుఖమైనా కూడా అని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ నెమలి అని ప్రేమగా చెప్పాడు దేవ్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కూతురు వైపు కోపంగా చూస్తూ ఏంటి సిసి నువ్వేమైనా గెస్ట్ అనుకుంటున్నావా? ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో తెలియకుండా ఉంది అని కోపంగా అంది సుమ. మాసిన బట్టల్ని బ్యాగ్ నుండి కిందకి పడేస్తూ నా జాబే అలాంటిది. టూర్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో కాని పని చేసినట్లు క్వశ్చన్స్ వేస్తూ నీ పెంపకాన్ని నువ్వే బ్లేమ్ చేసుకోకు అని తల్లి నోరు ఎలా మూయించాలో అలా మూయించింది మేక. ఏమైనా అంటే మాటకు మాట అనడం బాగా వచ్చు అని విసుగు ప్రదర్శిస్తూ ఎవరిని అడుగుతానన్నావు? చైతు కోసం తెలుసుకున్నావా అంది సుమ. ఎంత పిచ్చి తల్లో కదా. నిజమే బిడ్డల విషయంలో ప్రతి తల్లి గుడ్డిదవుతుందేమో. వాళ్ళ ప్రేమ మనల్ని నిజాలని చూడనివ్వదు అనుకుంటా. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకడం లేదు. ఏకంగా బిగ్ షాట్ వల్లే కాలేదంటే ఎంత ఫ్రీ ప్లాన్గా స్కెచ్ వేశాడు వాడు. అసలు ఎవడు వాడు అని ఇరిటేట్ అయింది మేఘ. అది తెలిస్తే నా బెడ్ ఎక్కడ ఉందో నేనే వెతుక్కుంటూ వెళ్దును. మీ డాడీ అలా బెడ్కే పరిమితం అయ్యారు అని కోపం బాధ నిండిన స్వరంతో అందామె. చైతు క్షేమంగానే ఉంటుంది. దానికోసం దిగులు పడి ఇంట్లో మగ్గిపోతే చేతగాని వాడు అంటారు డాడీని. ఈ రోజుల్లో నేడు జరిగింది తెల్లారేసరికి మర్చిపోతారు. అలాంటి మీరే పదే పదే గుర్తు చేసుకుని మీ ఇన్నర్ పీస్ స్పాయిల్ చేసుకుంటున్నారు అంటే ఇరిటేట్ అవుతూ డాడీని కాస్త లోకం కోసం తెలుసుకోమను. అలాగే ఈ ఇంటి నుంచి పరిసరం నుండి మనం దూరంగా వెళ్ళడం మంచిది. అది కూడా ఆలోచించండి నాని ఒప్పించు అని రూమ్కి వెళ్ళింది మేఘ. చిన్నగా నిట్టూర్చు కింద పడేసిన బట్టలను తీసుకెళ్ళింది వాష్ చేయడానికి సుమ. బాత్ చేస్తూ చైతు చైతు ఎక్కడున్నావే? నన్ను పదే పదే డిస్టర్బ్ చేయడమే నీ పనా చిన్నప్పటి నుంచి అని కసిగా చేతిలో షాంపూ డబ్బా గట్టిగా ఫ్రెష్ చేసింది మేఘ. సేమ్ టైంలో దేవు బిగి కౌగుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుంది చైత్ర. సడన్గా విక్కులు రావడం మొదలుపెట్టాయి. కంగారుగా చైతుని వదిలి వాటర్ బాటిల్ అందుకుని క్యాప్ తీసి తాగించాడు దేవ్. వాటర్ తాగి గొంతు మీద రాసుకుంటూ అమ్మ వాళ్ళు తలుచుకుంటున్నారు అనుకుంటా అని డల్ అయింది చైత్ర. మీ అమ్మ వాళ్ళకంటే నీ అక్క బాగా మిస్ అవుతుందేమోనే అని వెటకారంగా అన్నాడు. అవును సిసికి నేనంటే మా సిసికి చాలా ఇష్టం అని అమాయకంగా చెప్పింది చైత్ర తల బాదుకుంటూ. అంత ప్రేమ నువ్వంటే అని సాగదీశాడు. బిక్క మొహం పెట్టి నువ్వెందుకు వికరిస్తున్నావు శివా? నేనా లేదే అని తన కౌగుల్లో బంధించి నీ బాండింగ్ తెలియదు కదా నెమలి. చెప్పు మీ ఇద్దరి గురించి. తన నీతి ఎలా ఉండేది అని మెల్లగా నిమురుతూ అడిగాడు దేవ్. కళ్ళల్లో షార్ప్ బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చేసి చెప్పనా వింటావా నువ్వు హుషారుగా అడిగింది. కట్టే కొట్టే తెచ్చా అన్నట్లు అవసరమైనవి చెప్పు. ఉగ్గుపాల నుండి మీరు చాపాకేంత వరకు వద్దు అని దేవ్ అనగానే చిరు దెబ్బ వేసింది చైత్ర. కొడుతున్నావేంటే ఈ దేవర్షణ కొట్టే ధైర్యం వచ్చేసిందే నీకు అంటూ వీపు మీద టాటూ వేశాడు. ఆవు అంటూ కిసుగ్గా అరిసింది నొప్పికి. కొరికిన చోట ఎంగిలి పూస్తూ నెమలి అంటూ ఇంటెన్షన్ వాయిస్తో పిలిచాడు. అబ్బా ఆగు శివ నన్ను డిస్టర్బ్ చేయకు అని తినిగింది. బెడ్ ఎడ్జ్ని అనుకుని చేతిని ఒడిలోకి తెచ్చుకుని భుజం మీద చుబ్బుకు వాంచి చెప్పు అని. అవునే నాకు డౌట్ కొడుతుంది అడగనా? అడుగు. మీ ఇద్దరు ట్విన్స్ కదా ముందు మీలే ఎవరు ఫస్ట్ చాపెక్కారే?
ఒకే టైంలో పుట్టారు కదా ఇద్దరు. ఒకేసారి ఎక్కేసారా అని టీజింగ్ వాయిస్‌తో అడిగాడు దేవ్. ముద్దుగా మూతి ముడిచి, ఒక్క టైంలో పుడితే ఒకేసారి మెచ్యూర్ అవుతారా? నువ్వు నీ తిక్క క్వెషన్. అయితే మీ అక్క చెక్క ఎక్కిందంటావు. కాదు, నేనే ఫస్ట్ మెచ్యూర్ అయ్యాను. తను 6 మంత్స్ తర్వాత అయ్యింది. మరి ఫంక్షన్ ఎవరికి చేశారు మీ పేరెంట్స్? నాకే చేశారు. ఇయర్‌లో 2 ఫంక్షన్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కష్టం కదా! అవును మరి. మీ అక్కేం భజన చేయలేదా? డల్‌గా మొహం పెట్టి 2 డేస్ ఫుడ్ తినలేదు అది. అయ్యో పాపం! అని సింపతి కురిపించి, అప్పుడు నిన్నేమి అనలేదా? ఐ మీన్ కొట్టడం లాంటివి చేసే ఉంటుందే. ఏమో సరిగ్గా గుర్తులేదు. అదంటే పుట్టడం నాకంటే 10 మినిట్స్ ముందు పుట్టినా చిన్నప్పటి అన్నీ లేట్‌గానే జరిగాయి. పాకడం దగ్గర నుంచి మాటల వరకు అన్నీ నేనే ఫస్ట్ అంట. స్కూలుకి కూడా నేనే ముందు వెళ్ళాను. నువ్వే ముందు పుట్టావులే. మీ అక్క మీ పంపలో నీతో ఫైట్ చేసి ముందుకు బయటకు వచ్చేసింది. అవునే అని కళ్ళని చక్రాలా తిప్పి మరి ఆశ్చర్యపోతూ, అది తర్వాత పుడితే నా పేరు సిసికి దాని పేరు నాకు వచ్చును. అదేంటే అలా ఎందుకు మారతాయి? మెడ చుట్టూ చేతులు వేసి, ఎందుకంటే టైం మారగానే మా నక్షత్రాలు కూడా మారిపోయాయి. అందుకు అని పెదవి మీద పెక్కించింది చైత్ర. అంటే నిన్నేమంటే తనకిష్టమా? అని ఏదో ఆలోచిస్తూ అడిగాడు. అవును అన్నట్లు బుర్ర టింగ్ టింగ్ మని ఊపింది పిల్ల. మరి ఈ మూలంటే కూడా ఇష్టమేనా? అని పై పెదవి మీద ఉన్న పుట్టు మచ్చ మీద చిరుముద్దు పెట్టాడు అడిగాడు. హ్మ్. తను ఆర్టిఫిషియల్ మూలు పెట్టుకుంటుంది శివ. అలా పెట్టుకుంటే మీ ఇద్దరిలో తేడా ఎలా తెలుస్తుంది పిచ్చి? నాని కూడా దానికి గొడవ చేసేది శివ. బట్ వినేది కాదు. వాళ్ళిద్దరికీ పడేది కాదు. నాన్నకు సిసి అంటే చాలా ఇష్టం. నానికి నేనంటే ఇష్టం. ఈ పిల్ల అన్నిట్లోనూ ముందే అబ్బా! చాప ఎక్కడం నుండి పెళ్లి, ఫస్ట్ నైట్ అనబోయి ఆగిపోయి అందంగా నవ్వేశాడు దేవ్. వెక్కిరించకు శివ అంటూ గారాలపోయింది చైత్ర. తనలోనే పొదుముకుని నీ ప్రమేయం లేకుండా మీ అక్కకి నువ్వు బద్ధశత్రువు అయ్యావే. అది నీకు కాదు మీ వాళ్ళకు కూడా తెలుసుకోలేకపోయారు అని మనసులో నిట్టూర్చాడు దేవ్.